హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 9:59 అనమాట. సో 10 అయింది. టైం మీకు చూపించలో 10 అయింది, ఒక్క నిమిషం కూడా. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో బంగారు తల్లి తెచ్చి వేస్తుందా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నిశమ్మ హాయ్ చెప్పండి. ఎమ్మల్లో అప్పుడే చర్చి వేయించారు ఫ్రెండ్స్. వెరీ గుడ్. నిశకు వచ్చలేదు కదా, మరి ఎవరెవరు ఏంటి? సరేలే. సో ఆ బుక్ తీసుకొచ్చి ఆ డబ్బులు తెస్తే. సో ఈరోజు వచ్చేసి అంటే ఒక 2 రోజుల నుంచి అనుకుంటున్నాము, అంగిట్లో మేము నెల సరుకులు తీసుకుంటాం అనమాట. మాకు ఇంకా నెల ఆఖరికి పేమెంట్ వచ్చినాక పోయి అంగిట్లో కట్టొస్తాం అనమాట. కాకపోతే ఈ నెల వేరే సైడ్కే సరిపోయిందనమాట. అందుకే కొంచెం లేట్ అయింది ఈ నెల అంగిట్లో కట్టడము. ఇంకా ఆటో తిప్పి ఒక 2 రోజులు తిప్పిన దానికి ఇప్పుడు కొంచెం దాని పేరు మా అంగిట్లో సరుకులు మొత్తం బిల్లు కట్టట్లేదు, సగం కడుతున్నాను. ఎందుకంటే మిగతా సగము ప్లస్ ఈ నెలలో అయ్యే ఖర్చు మళ్ళీ ఈ నెల లాస్ట్కి కడతాను అనమాట. కనపడొస్తున్నా. సో కుసుకో కింద కూర్చో. వెరీ గుడ్. అక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మా అంగిట్లో కట్టే బుక్ అనమాట. నెల సరుకులు తీసుకుంటాము, నెల ఆఖరికి పేమెంట్ పడినాక కట్టొస్తాం అనమాట. కాకపోతే ఈ నెల లేట్ అయింది, మేము కొంచెం అనుకూలం కాలేదనమాట. సో ఈ 4 రోజులు ఆటో వేయిన డబ్బులు అనమాట ఇవి. సో ఇది ఇంత ఉంది ప్రస్తుతానికి, ఇది ఇంత కట్టొస్తాను. మిగతాది ఈ మంత్ లాస్ట్కి కడతానన్న పేమెంట్ పడినాక కానీ చూపుకాసి వస్తాను అనమాట. సో మనకే మేలు అవుతుందండి కట్టే కొద్దీ. దాంట్లో నాకు మా ఇవ్వ ఇచ్చిన రేట్లు ఉంటాయి కదా, ఈ 300 300 కాదు 400 వల్ల 400 ఉన్నవి. మరి అంటే 500 ఇచ్చిందా మీ అమ్మని? మిగతా 100 రూపాయలు ఇంటి ఖర్చులకు వాడుకుంటే, కాయగూరలకి ఇంటి ఖర్చులకి ఇవే వాడుతున్నావు కదా. లేదు, దాన్ని ఇడిపిస్తే అంటే చిల్లర ఇచ్చిండలే, లోటు ఇచ్చలేకుండా. సో ఇవి వచ్చేసి భారతి మాకు తెలియకుండా వాళ్ళ అమ్మ భారతికి ఇచ్చినవి అనమాట వాళ్ళ అవ్వ. సో అవి కూడా భారతి దీంట్లోకే ఇస్తుంది. ఎందుకంటే మరి ఎంత 2500 2400 చిల్లర అయిందన్నమాట బిల్లు. సో ఒక సగం కట్టి సగం అన్నా కానీ నిలబెట్టొద్దాం అనుకుంటున్నాము. కట్టే కొద్ది మనకే మంచిది. సో ఇప్పుడు వెళ్ళి అంగిట్లో కట్టి వస్తాము. ఇప్పుడు మిగతా నెక్స్ట్ మంత్ కడతాం, ఈ మంత్ లాస్ట్ కడతామని చెప్పిరా. రాపి బిల్లు ఇంకా మిగిలింది. సో ఇదంతా 400 ఉన్నాయి. 400, 500, 600, 700, 800 ఇట్లా పట్టుకో డాడీ. 8, 9, 10, 11 మిసి చింపని నింపేమా 13, 1380 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు నేను వాడుకుని ఇంట్లో. మరి కలుపు ఇప్పుడు ఎట్లా కలుపుతావు? 1300 కట్టొస్తానులే. సరేలే. డబ్బులు అవి డబ్బులు. కొబ్బరి నూనె డబ్బు తీసుకురా. నూనె లేదా అయితే డబ్బా. సరేలే. ఆటకే బూమ్కి ఆట వేసుకుని వదాం. చిచ్చి బైక్ వచ్చి కురుకురే ప్యాకెట్లు తిందామని. యాతే అవదు కురుకురే. సో ఇప్పుడైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా తిప్పుకురాయ పాపము ఏడుస్తుంది. అట్లా పోతుందండి అందరూ. పోతాను నువ్వు పోయి. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 3:47 అయిందనమాట. అమ్మాయిని కూర్చోబెట్టలేకుంటే మనం మాట్లాడినది కదా.
సో ఇప్పుడు వచ్చేసి డిస్కషన్. అమ్మ నీకు దండం పెట్టేది. సో ఇప్పుడు వచ్చేసి రేపు వచ్చేసి మా ఊర్లో చర్చ ప్రతిష్ట అన్నమాట. ఇక్కడ పెట్టి కసి సో ఇప్పుడు వచ్చేసి రేపు వచ్చేసి మా ఊర్లో చర్చి ప్రతిష్ట అనమాట. అలాగే మా మామూలు ఊర్లో ఇప్పుడు డేట్ ఇస్తాను. ఈరోజు డేట్ ఎంత 4 రేపే ఆడు కూడా రేపే. కానీ 3 రోజులు మీ అక్కలూరులో, మన ఊర్లో 1 రోజు. ఇప్పుడు కొత్త చర్చ్. ఇప్పుడు మా మామూలు అంటే టోరక్క, మా టోరక్కల ఊరి వాళ్ళు అనమాట. అంటే మా మామ నిసే నీకు దెబ్బలు పడతాయి, నిసే భయం లేదు నీకే. మరి గిట్ అంటే మీ అమ్మ కొడతావు, నీ సక్కనే హెడ్రీని కొట్టి అంటది. నేను చాలా మంచి ఫాదర్ని, కొట్టాను ఎక్కతక్కల. ఇట్లా ఇంత డిస్టర్బ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ పని చేసేటప్పుడు కాదు, ఏదన్నా కానీ నిస్సమ్మే దొంగ నోరమోయ్. సో ఇది నాకు తెలియదు, రేపే మా మామూలు ఊర్లో అనుకున్నా. సో మా మామ మా టోరక్క ఏదో పని మీద వచ్చింటే ఎమ్మిగనూరుకి మా ఇంటికి వచ్చి మా ఇన్నోళ్ళకి మాకు చెప్పారు అనమాట. ఖచ్చితంగా ఫ్యామిలీతోనే రండి, బాగా జరుగుతుంది, 3 రోజులు ఉంటుంది. ఎందుకంటే కొత్త చర్చ్ ఓపెనింగ్ కదా. సో ఖచ్చితంగా మీరు రావాలని చెప్పాను అనమాట మా మామ టోరక్క. మరి ఫోన్ చేసి మరి నిన్న రాత్రి ఫోన్ చేసిండ మా చిన్నమ్మ. ఇంకొక 2 రోజులు వెనకల మా ఉత్తరం చిన్నమ్మ వాళ్ళ మామ కూడా ఫోన్ చేసి చెప్పానమాట, రండి పాప అందరూ చర్చి ప్రతిష్ఠ జరుగుతుంది అని. అంతలో చర్చి ప్రతిష్ఠ రోజే వాళ్ళు ఇంట్లోకి కూడా పోతారంట. ఆల్రెడీ వాళ్ళది ఇల్లు ఉంటుంది, ఇంకా అంత రెడీ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు దాన్ని ఇల్లు ఓపెనింగ్ లాగా చర్చి ప్రతిష్ఠ రోజే ఇంట్లో పోతాము రండి అని చెప్పారు అనమాట. సో ఏడిచేదానికి ఐరమని ఇస్తామని అవతల పంపిస్తాం ఫ్రెండ్స్. సో పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేసేదానికి అవతల ఇడిచి వచ్చాను అనమాట భారతి. సో మా మామూలు పైన రూమ్ కట్టించారు ఫ్రెండ్స్, మేము చూసలేము. ఒక రూమ్ కట్టించారు. నాకు అట్లా ఆశ ఉండదు, భారతి అడ్డుపడుతుంది. ఇప్పుడు మనకి వాటికి వీటికే సరిపోవట్లేదు. నువ్వు ఇవన్నీ నుంచి బయట పడినాక చేతుల ఆలోచన ఇప్పుడు ఊకుండా అంటున్నది అనమాట. అది కరెక్ట్ అని నాకు తెలుసు. అడ్డుపడుతున్నదని చెప్పి భారతి చెప్పేది నిజమే అని చెప్పాలా. ఓకే, సో అందుకనే ఖచ్చితంగా రమ్మంటున్నారు అనమాట. మేము వెళ్ళాలి అని భారతి అంటుంది, లోపల అనుకుంటుంది. నాకు తెలుసు, అది నాకు వినపడుతున్నది. పోతే మంచిది కదా, ఊరికే కదా మనం పోయేది. మాకు టోరక్కల్లో చర్చి ప్రతిష్ఠ కాటికి ఐడియా ఉంది, కానీ రేపు మా చర్చిలో ప్రతిష్ఠ అని మాకు తెలియదు అనమాట. నిన్న వారమే చెప్పారంటే చర్చిలో, నాకు తెలియదు, మేము లేకుంటే ఎన్నూరులో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు తెలిసిందనమాట మాకు. ఇప్పుడు మరి ఏం చేయాలో, మా ఇన్నోళ్ళు ఏమి వస్తారంట, ఇంకా వాళ్ళు రారు. మా నేను మా గ్లోరీతో మాట్లాడితే నిన్న రాత్రి, ఎట్లా గ్లోరీ అంత ఇట్లున్నది కదా సమస్య అంటే, నేను వదినతో నేను ఉంటాను, మీరు అందరు పోయి రండి అనకసి అంటున్నది అనమాట గ్లోరీ కూడా. ఎందుకంటే మన అక్కే కదా, వేరే వాళ్ళు అయితే మనకి అంతలో వచ్చి ఫస్ట్ ప్రతిష్ట కదా ఇది, అందరు వేరండి వదిన అనకసి అని గ్లోరీ అంటున్నది. ఎట్లయితుందో. కాకపోతే చర్చి ప్రతిష్ట ఇల్లు ఓపెనింగ్ అంటే ఇంకా మనం ఇంట్లోకి వచ్చినప్పుడు వినోద్కి దినాకర్ బాబాయ్ వాళ్ళు అయితే కడిమేసిండ్రు అనమాట. అది ఇప్పుడు మనం తిరిగి పెట్టాల్సింది అనమాట, ముయ్యి వేసిండ్రి. అదే ఆలోచిస్తున్నాను నేనైతే. మా బాబాయ్ వాళ్ళు అయితే ఇద్దరికి, మాకి మా బావలకి కడిమి తెచ్చుకొని వచ్చింది దినాకర్ బాబాయ్. అదే ఎట్లా అని ఆలోచన చేస్తున్నాం. ఇది చూడు మెయిన్, పోయేదానికేమీ వెనక ముందేం లేదులే, కానీ వాళ్ళు ముయ్యి పెట్టిండ్రు కదా, మనం తిరిగి పెట్టాల్సిన రోజు టైం వచ్చేది అని ఆలోచన. ఈ వెండి అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోయింది, వెండి బంగారం. అప్పట్లోనే కొనేసుకున్నా కూడా ముయ్యి సరిపోతుండే అని నేను మర్చిపోయాను. యాక్చువల్గా ఇది నాకు మా మామ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు కడిమ వేసాడు అనేది మర్చిపోయాను నేను. సో వద్దులే, ఇంకా ఆ వడ్డీల సంగతి మాట్లాడకూడదు. అవే నేను దెబ్బతినడానికి కారణం. అవుట్ వల్లే బంగారు, ఇంట్లో ఉన్న బంగారు ఎండి అన్నీ బయటికి వెళ్ళిపోయింది కూడా. ఓకే, సో ఇప్పుడు ముయ్యేయాలి. మరి ఎట్లా ఏమన్నా ఐడియా ఉందా? ఏం ఐడియా చేస్తాం మన ఐడియా ఏమి దుడ్లు ఏం లేవు మన వద్ద. ఒకవేళ బంగారు ఉన్నా అదేనో
బంగారు అవన్నీ లేవని తెలుసు, ఆ. కడిమి కొనేంత ఏమైనా ఐడియా చెప్పగలవా అని అడుగుతుంది ఆయన. ఏమన్నంటే ఏం లేదు చూడు వినోద్, కానీ కడిమి తీసుకొని పోవాలన్న ఆలోచన. అదైతే ఖచ్చితంగా మనం ముయ్యి వేయాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన పెళ్ళిళ్ళలో రాపిస్తుంటాం కదా ముయ్యి, వాళ్ళ పెళ్ళిలో రాపించడం మన పెళ్ళికి మన ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు మన రివర్స్ వస్తాయి. సో అట్లా ఇప్పుడు మా మామ నాకు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు కడిమేసాడు కాబట్టి ఇప్పుడు చూడాలి. ఒక మాట మా ఇమ్మనా ఏమన్నా ఎక్కడ తెస్తాలే కానీ కాకపోతే తీసుకొని అంటే బాగుంటుంది జరిగిన. నేను మళ్ళీ అయితే అప్పు చేయను బేబీ, కానీ వేయాలి. అది ధర్మం, న్యాయం, పద్ధతి. సో నాకు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు కూడా ఎక్కువ కడాలేం పడలేదు. మా మామ ఒకటి, మా అమ్మ ఒకటి, మా అత్త ఒకటి, ఇంకొకటి ఊర్లో వాళ్ళు ఒకటి, అది వేస్తే ఊర్లో వాళ్ళు తీరిపోయాక మా అమ్మకి ఎట్లా చేసేది లేదు. ఎందుకంటే మా అమ్మ ప్రేమతో వినోద్ కడిమేసింది అనమాట. సో మనం తిరిగి దైనాకర్ బాబాయ్కి వేస్తే ఇటోరమ్మ చిన్నమ్మకి విలువ ఉంటుంది. అది నాకు నాకు మైండ్లో అదే జరుగుతున్నది. ఎట్లా కానీ తీసుకొని పోవాలా, కానీ ఎట్లా అర్థం కాదు. నేనేదో చిల్గా ప్రతిష్ట చేస్తాం అనుకునేదే. ప్రతిష్టకు కూడా నేను కన్ఫర్మేషన్ లేకుండా అనమాట. నేనైతే మా అత్త పోతే నాకు ఖచ్చితంగా పిల్లల్ని తోలుకొని పోదాము అనే ఆలోచనలో అయితే ఉంది. కానీ ఇల్లు ఓపెనింగ్ కూడా అని దినాకర్ బాబాయ్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఫ్రెండ్స్. మన చర్చ్ ఓపెనింగ్ పెద్దది ఫ్రెండ్స్, చాలా పెద్దది చర్చ్. నేను అక్కడ సువార్తకు పోయినప్పుడు చూసింటాను అనమాట. సో ప్రతిష్ఠకే నేను వస్తాను రాను అని భారతికి తెలుసు. అయినా సరే వస్తానని చెప్తే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ రియాక్షన్ చూద్దామా అనుకుంటే ఈ ముయ్య అనేది మరిసేఫ్ అయినా. ఇప్పుడు నా రియాక్షన్ ఎట్లా ఉండవు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకోవాలి. నేను ముయ్యి దాచి చేసుకున్నప్పుడే. సో చేయాలి ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా. ఎన్ని రోజులు రేపు ఎల్లుండి అంటే 5, 6, 7 తారీఖులు. ఇప్పుడు తలం ఎంత ఉన్నది అండి? తలము 3000 తెలుసా? తెలుసు. తలం 3000. మీ అమ్మ వచ్చాడా? పిల్లి మనకి మా అమ్మగారు వచ్చారు, మాట్లాడదాం ఏం చెప్తారో. ఆమె పోతున్నారు అక్కడ కొలతకి చర్చి ప్రతిష్ట ఏమో చెప్పారు. రేపు ఇంట్లోకి పోతారు. అక్కడ చర్చి ప్రతిష్ట ఉన్నది. మన ఊర్లో కూడా రేపే అని చెప్పేసారు. మన ఊర్లో రేపేనంట. ఎట్లా పొయ్యన్న ఇంట్లోకి పోతారు కదా, పొయ్యన్న వచ్చి మరి సాయంత్రం వస్తే బాగుంటుంది అనుకునేది. వాటి వరకు అంత బాగుంటుందిలే. ఈ సంగతి చెప్పు. ప్రతాప్ గారికి ఇంట్లో ఏదో కడిమేసింది అట్లా మరి దినాకర్ బాబాయ్ చేశాడు మాకు. వేసింది వాళ్ళకి వేసిండే అత్త వాళ్ళదే దినాకర్ బాబాయ్దే వాళ్ళ గిరిపిల్లలకి అయ్యలేదా కడిమి. మాకైతే వేసారు అత్త దినాకర్ బాబాయ్ వాళ్ళు కడిమి వేసారు. మా ఇంట్లో ఓపెనింగ్ వచ్చినప్పుడు వేసాడు దినాకర్ బాబాయ్. ఇప్పుడు మామ వేయాలి కదా మరి. మా తిప్పులు మాకు అర్థం కావట్లేదు. మీ దగ్గర ఏమన్నా పాత ముగిబడులు కడాలు ఉంటే ఒకటి ఇవ్వండి. మీ పెళ్ళిళ్ళు అప్పుడువే కదా ఇంకా. మరి అప్పుడువే ఇంకా అమ్ముకొని వచ్చి అది చేస్తుంది. అప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు ఎన్ని వెళ్తారు? 3000 అదే 3000 మొన్న 2,500 మరి 500 ఎక్కేది కదా. సరే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇంకా ఎక్కేదే. మా అమ్మ ఏమైనా హెల్ప్ చేస్తుంది అనుకుంటే మా అమ్మ నాటే మాట్లాడుతుంది అనమాట. మా అత్త ఇంకా షాక్ అయ్యేది. ఇంకా మరి వేసింటారేమోలే, నాకైతే తెలియదు. వేసారు వేసలేరు ఏని ఏకపాని మనకి వేసారంటే కంపల్సరీ వేయాల్సిందే. అది ఇప్పుడు అప్పుడు ఎంత ఉండే? అప్పుడు ఎంత 3000కి 5 తులాలు వస్తుండే. 5 తులాలు. ఇప్పుడు 13,000కి 5 తులాలు. రేట్లు రేట్లు చెప్పరాదు రేట్ల సంగతి. నాకు ఒకటే చెప్పమ్మా, ఏదైనా పాత కడుగు ఉంటే ఇవ్వండి. అంటే మీకు ముయ్యబడిన కడుగు మీద ఉంటే ఇవ్వండి. ఏమో పెళ్లి చేసినావు మన ఇంట్లో ముయ్యలు పన్నెట్టుకుంటే
ఇంక అప్పుడు చేసినట్టువేనప్ప. సరేలే అయితే మరి మాకు కడుము కొనుక్కొచ్చేకి ఓ 13,000 ఉన్నాయి మరి మా దగ్గర లేవమ్మా. రేపే అంటే అక్కడి నుంచి ఒక నెల ముందరన్న అట్లా తెలిసింటే కొంచెం జాగ్రత్త పడడం. నేను కూడా అత్త వాళ్ళు కూడా ఏమని చెప్పి చర్చి ప్రతిష్ట అని చెప్పారు కదా, ఆ తాత ఫోన్ చేసినాక ఇంట్లోకి కూడా పోతామని, ఇంట్లో పోతాను అన్నప్పుడు నాకు ధ్యాస వచ్చారు. అబ్బాయి చిన్నతనంటే ఇయ్యమ్మా, చిన్నాడు ఉంటే ఇయ్యమ్మా అని వచ్చిన నీ దుక్కు లేడా తమ్ముడు కదా అంటే భారతుంటే భారతకేస్తాను. మరి మేము ఎట్లా పోవాలి రేపు? ఎట్లా పోవాలంటే ఎట్లా తిప్పలు పడి అంటే భారతి ఏం లేదు, ఎవరినన్నా ఎవరిని అడగాల్సిందే, అడుగుతుంటుంది నాకు ఏడుస్తుంది అదైతే అని నేను అంటున్నా. మనకే నేను అప్పు అడగను, మీ అమ్మది పోయి రిక్వెస్ట్ చేసి ఏమన్నా ఉంటే ఇయ్యతా అంటారు అంతే. అంతేగాని అప్పు మాత్రం నేను చెయ్యను, నా వల్ల కాదు, నా వల్ల కాదురా బాబు. చేశారు కాబట్టి మనం వేయాలి. చూడు వాళ్ళ అమ్మ పేరు ఎత్తినప్పుడే భారతి సైలెంట్. అట్లా కాదులే, వీడియో లేకుంటే దీన్ని మాట్లాడుతున్నాం ఇప్పుడు. మనం ఇద్దరు కష్టపడతాం, మన అద్దె నెల వస్తారు కదా, ఎక్కడెక్కడ పోతాయి. మా అమ్మ చేసే 200 కూలం మరి ఎట్లా అని అంటున్నా. మరి పోకుంటే ఎప్పుడు వేయచ్చు? ఇంకెప్పుడు వేస్తారు? ఇంకా లేదు. అదమ్మా మామ ఇంకా పైన రూమ్ ఎక్కించుకున్నాము సన్నది, ఎట్లా ఇంటికి పోయినట్టు అవుతుంది, ప్రశిష్ట ఉండదు, రాండమ్మా నేను చేసి చిన్న అల్లుడికి ఇచ్చి రాకమ్మా అని వస్తే అనమాట. నాను బాబులకు కూడా చేసినవి ఏం లేవు ఇంట్లో పనికప్పుడు. మా అన్నది గ్యాస్ ఉంటుంది, ఎక్కడ వేసింటే మా అన్నది తెలియదు. ఎవరన్నా ఇంకా ఎంతమంది వేసిండ్రో ఒకళ్ళు ఉంటే ఉంటాయి. ప్రతాపానికి దెండి పడినట్టుండే 4-5 ఏమో పడినట్టుండే. మరి పడిందే అవి. నాకైతే 3 పడింది ఫ్రెండ్స్, కడలు మా అన్నకి 5 పడినట్టుండే. 5 పడింటే మరి ఇంకా అప్పుడు ఎవరెవరికి లేవా? ఇప్పుడు అవి లేవా? ఉండవే లేవా? అయితే లేవు, ఏమన్నా కట్టిద్దర్లు వినది తీసుకొని ఇచ్చేవాళ్ళకి అప్పుడప్పుడే చేశారు. ఓకే, డిస్కషన్ అయితే జరిగింది. మా ఇత్త కూడా తెలియదు మాకేసి. నేను రానన్నట్టే ఉన్నాను కదా ప్రతిష్ఠకి, వస్తానన్నప్పుడు భారతి హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటే కట్ చేస్తే నేనే చెప్పుదాము. రాత్రి ధ్యాస వచ్చి ఆ తాత ఫోన్ చేసినప్పుడు నుంటే ధ్యాస వచ్చాయి. నీకు చెప్పింది కానీ ఇల్లు ఓపెనింగ్ అని చెప్పి వినదు, అట్లా అని చెప్తే ఈ విషయం చెప్పలేను నీకు. మరి ఇప్పుడు ఎట్లా చేయమంటావు అమ్మా? ఒక సలహా ఇవ్వు. ఏం లేదు, అందరి సలహా అయితే వేస్తే బాగుంటుందని ఇంకంతే. ఏం లేదు, అది తెలుసమ్మా, వేయడానికి దారి చెప్పండి. బంగారు మనకు తెలిసినట్లు కాదు, ఉద్ధరిస్తారా బంగారు? బంగారు అప్పట్లో ఉండము, ఇప్పుడు సౌమ్యం ఇచ్చి సౌమ్యం ఇస్తామంటే కానీ నమ్మరు. బంగారు ఉద్ధరిస్తారని నాకు తెలియపోయి. అయినా మనం అన్ని అడే కుదివేసి మళ్ళీ వేయి వాళ్ళని ఏమని అడుగుతాం? వద్దప్పా.
అందరికీ. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి 7:30 అయిందనమాట. ఇంట్లో పని అంతా చేసుకుంటే ఇప్పుడు అయిపోయా. ఇంక పిల్లలకి అన్నం తినిపించేది ఒకటి ఉన్నదనమాట. ఇంకా సైకిల్లో వచ్చినప్పటి నుండి అసలు మా పిల్లలు సంతోషమే కాదు, అసలు ఎంతసేపు ఆడుకుంటే ఉంటారనమాట మా పిల్లలు. ఇంకొకటి సైకిల్ది నిన్న వచ్చింది కదండి వీడియో. నేనైతే ఒక 3 మాటలు చూసానే. నా ఏమి వేసుకోకూడదు సైకిల్ వీడియో. ఓ మమ్మీ సైకిల్ వీడియో అయితే మాత్రానికి నేను 3 మాటలు చూసింటే నాతో పాటు మా ఐరమ్మ కూడా చూసేదనమాట. ఎంత సంతోషపడుతున్నది మా ఐరమ్మ. అమ్మ నాదే సైకిల్ బాగున్నది అనుకోసనని, నాదే చూడు నేనే చూడు అని చెప్తున్నది నాకు. నేను చూసి నాతో పాటు కూర్చునేది చూసేకి. నచ్చింది. ఇప్పుడు మేలు ఇంకా తొక్కుతున్నది అనమాట, సొంతంగా ఎక్కి సైకిల్ తొక్కుతున్నది ఐరమ్మ. నాయన ఫోన్ చేసి చెప్పు నాకు సైకిల్ తీసుకురా అని. నిన్నటి ఇంకా మాట కూడా అనలేదు, నాకు ఈ సైకిల్ తీసుకురా అన్న మాట అనలేదు. ఎంత బాగా చూసుకుంటున్నది సైకిల్ని. తెచ్చారు కదా సైకిల్ నీకు. ఒకటి రెండు నిస్సికోటి నీకొకటి 2. అయినా కూడా ఐరమ్మ కూడా మేలక పిండి బడికి ఎప్పుడైతే పోవడమో నేర్చుకున్నో మాటలు కూడా బాగా మాట్లాడుతుంది, మాకు అర్థమయ్యేలాగున. ఇంకా కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు పాప అయితే ఇప్పుడు మేలు అనుకషన్ అని. బంధువులు కూడా అంటున్నారు అనమాట ఐరమ్మ బాగా మాట్లాడుతుంది ఇప్పుడు అనుకషన్ అని. ఏమిరా వినోద్ ఆటో పోతే కూడా నాయనకు ఫోన్ చేయి నాకు సైకిల్ తెమ్మనని చెప్తుండే. ఇంకా మాట అనడం లేదు. ఇంకా అన్నం తినిపిస్తాను పడుకుంటారా. నాన్న వచ్చే తలక లేట్ అవుతుంది. ఇంకా ఒక్కోసారి తొందర వస్తారు. నేనే నేనే చెప్తాను అనమాట. ఒక్కోసారి వినోద్ బాడీకి లేనప్పుడు కూడా ఊరికే ఉండద్దు వినోద్ ఆడ తొందర రా వినోద్ అనుకోసానని. బాడీలు ఉంటే ఉండు కొద్దిసేపు, లేదంటే రా నేను ఈ అమ్మను కొంచెం లేట్ అయితే చాలు ఇంకా నాయన అనుకోసాను అంటూ ఉంటారు అనమాట. ఇంకా వినోద్కి అయితే ఇంకా ఫోన్ చేసలేను, వినోద్కి అయితే ఫోన్ చేయాలా. Many hours later. ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి అయితే 11:30 అయిందనమాట. సో ఇప్పుడైతే వచ్చాను నేను. కొంచెం బాడీగా వేరే ఊరికి పడింది అనమాట. సో అందుకే లేట్ అయింది, లేకపోతే ఇంత లేట్ కాదు. మ్యాక్సిమం 10-10:30 కల్లా ఇంట్లో ఉంటాను. సో ఈరోజు లేట్ కావడానికి రీజన్ అయితే మాత్రం వేరే ఊరికి కొంచెం బాడీ పడిందే. సో కొంచెం దూరం బాడీ పడింది అనమాట. అందుకనే లేట్ అయింది ఫ్రెండ్స్. సో అందుకనే లేట్ అయింది. మొత్తానికైతే నేను వచ్చేలోపు భారతి పిల్లలు పడుకున్నారు. భారతి ముందే వాట్సాప్లో మెసేజ్ పెట్టిందనమాట. వినోద్ నాకు అంటే కొంచెం భారతికి మళ్ళా అలసిపోతుంది అనమాట. సో ఓకే నేను వస్తానులేమో, వచ్చేకెట్లో లేట్ అవుతుంది, నువ్వు పండుకో అని చెప్తాను అనమాట. సో వస్తారు కదా పండుకున్నారు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యాను అనమాట. సో రేపు మళ్ళీ టూరకి వెళ్ళాలి. చూడాలి ఎలాగవుతుందో పొద్దున. మళ్ళీ దేవుని దయండి అందరం నిద్ర లేస్తే మళ్ళీ పొద్దున కలుద్దాం ఫ్రెండ్స్. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.